ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. హలో, మన ఎపిసోడ్ మొదలెట్టేద్దామా? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. బిగ్ బాస్ హౌస్ కి ఆట ఆడదామని వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బంధాలు అనుబంధాలు మధ్య నలిగిపోయి ఏమేమో అనుకున్నాం, ఏమేమో అయింది ఏంద్రా. మనందరికి బిగ్ బాస్ హౌస్ లో గేమ్ చూపిద్దాం అనుకోని మర్చిపోయి ఇంటింటి రామాయణం సీరియల్ చూపించడం స్టార్ట్ చేశాడు. ప్రేక్షకులు ఆల్రెడీ చూసేశారు కాబట్టి అతన్ని హౌస్ నుంచి బయటికి పంపించేశారు. ఏంటి మావా గెంటేశారా? లేదల్లుడు తోసేశారు. ఆయన డైరెక్ట్ గా మన దగ్గరకు వచ్చేస్తున్నాడు. మరి ఆయన ఎవరో కాదు, భరణి గారు. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. బాగున్నా గురు, మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావు మచ్చా? బాగున్నాను మామ. బాగున్నా? అంతా హ్యాపీయా? అంతా హ్యాపీ. మరి ఇంటర్వ్యూ ఎలా ఉంది సార్? బాగుందండి. బాగుందా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇది మీకే ఇస్తే సరిపోదు కాబట్టి ఇది మీ అమ్మాయికి, తనుజాకి. రాజకీయ భరణి గారు, మీరు ఈ 6 వారాల్లో ఏం గెలుచుకున్నారనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాన్ని గెలిచా. భరణి గారు, చెప్పండి సార్. ఒక చిన్న పాట గుర్తొస్తుంది నాకు. ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే వాయిస్ చాలా బ్యాడ్ గా ఉంటది, బట్ ఈవెన్ దో ఐ ట్రై సార్. ఇది పాడతావా? ట్రై సార్. కుటుంబం, అన్నగారి కుటుంబం హౌస్ లో మీ ఆట ఇలాగే ఉంది అని. ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన టైప్లో అయింది అది. కానీ ఆఖరికి ఏమైందంటే, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇట్స్ ఎ లాంగ్ ఐరన్ రాడ్ ఇన్సర్ట్. హౌస్ లో కూడా అంటే ఇదే టాక్ నడిచింది ఒక 1 వీక్ నుంచి, కొంచెం గట్టిగా నడిచింది. బట్ నాకెక్కడ నా గేమ్ మీద ఎఫెక్ట్ పడిందని నేనైతే అనుకోలేదు. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. ఫిజికల్ టాస్క్లు కానీ ప్రతి టాస్క్ కూడా బాగా ఆడాను. అండ్ టాస్క్ల్లో కూడా నా సక్సెస్ ఆల్మోస్ట్ 90% ఉంది. చాలా టాస్క్లు గెలిచాను. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే, ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తడైపోద్ది. అంటే హౌస్ మెంబర్స్ ఇప్పుడు వచ్చే ముందు కూడా హౌస్ మెంబర్స్ కూడా దే గాట్ షాక్ దట్ నేను హెల్మెట్ అని చెప్పి. అంటే ఐ డోంట్ నో, షాక్ లో ఉన్నా బావా. నేను ఎవరన్నా మీ అక్కతో కల్లో ఉండానా? నేను కూడా షాక్ లోనే ఉంటున్నాయి. కాదు భరణి గారు, మీరు గేమ్ ఆడాను అనుకుంటున్నారు కానీ మీరు గేమ్ ఆడలేదు. మీరు గేమ్ ఆడాను అనుకుంటున్నారు కానీ మీరు గేమ్ ఆడలేదు. అరే నీ అబ్బా, బాండింగ్స్ లో స్టక్ అయిపోయారు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? గేమ్ ఆడితే మీరు కనీసం ఒక్క దాంట్లోనే కెప్టెన్ అవ్వాలి కదా, ఒక వారం అన్నా. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. కెప్టెన్ నేను 2 times, ఇప్పుడు 2 times కంటెండర్ అవటం కాదండి, కంటెండర్ అవడం కదా. 2 times సెకండ్ ప్లేస్ వరకు వచ్చా. పూర్తిగా వేస్తేనే వేసినట్టు, వేసేసాం అనుకుంటే వేసినట్టు కాదు. అంటే నేను ఒకసారి హౌస్ మొత్తం టార్గెట్ చేసి నన్ను తీసేసి ఇమాన్యుల్ని. అదే కదా గేమ్. అది గేమ్. అదే అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఆ రోజు ఇమాన్యుల్ని నేను ఉన్నప్పుడు నన్ను అందరూ హౌస్ మెంబర్స్ మొత్తం అందరూ కలిసి నన్ను టార్గెట్ చేసిన. వాట్ ఐ ఫీల్ ఓకే, నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి నన్ను టార్గెట్ చేస్తారని చెప్పి నేను ఆలోచించాను. అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్, నా ఆలోచన అలా ఉంది. భరణి గారు, అది కాదు అసలు ఈ కలుపుకోవటాలు ఏంటి మనకెందుకు? అసలు ఎందుకు కలుపుకోవాలి మనం? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. మీరేమైపోయిందంటే, అక్కడ ఏదైనా జరిగిందనుకోండి వెంటనే వెళ్ళిపోయి అప్రిషియేట్ చేయటమా, ఇలాంటి ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా. కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? ఇంకోటి, ఎక్కడ మీరు స్టక్ అయ్యారంటే, మీరు ఎక్కడ ఏం చేస్తే తనుజమ్మ ఫీల్ అవుతుందో, ఎక్కడ ఎలా దివ్య ఫీల్ అవుతుందో, కూడా ఇలాంటి వాళ్ళని పెట్టుకునే సంక నాకిపోయావు. ఇంకోటి నాకైనా, ఇది నా పర్సనల్, ఎప్పుడైతే దివ్య హౌస్లోకి వచ్చిందో నా లైఫ్ సంక నాకిపోయిందే. 1, 2, 3 ప్లేస్లు పెట్టేసింది అమ్మాయి. అక్కడ మీరు ఆలోచించిన విధానం బాగుందని మీకు అనిపించిందా? దాని తర్వాత గేమ్ ప్లాన్,
డల్ అయిపోయారు. డల్ అయిందని నేను అనుకోవట్లేదండి. అంటే దివ్య వచ్చిన తర్వాత మరి డల్ అయితే మరి నేను మరి ఇద్దరం కలిసి ఎందుకు లాస్ట్ వీక్ టాప్ ప్లేస్ లో ఉంటాం? 2 వీక్స్ బ్యాక్ స్టార్ట్ అయిన గేమ్ కి నేను నెంబర్ 1 పొజిషన్, నెంబర్ 2 పొజిషన్, నెంబర్ 3 పొజిషన్ అనేది మీరు అని అనుకోలేకపోయారు. ఫస్ట్ 4 వీక్స్ గేమ్ కి లాస్ట్ 2 వీక్స్ గేమ్స్ కి డిఫరెన్స్ ఒక్కసారి చెప్పండి నాకు, నేను దాన్ని బట్టి నేను మీకు చెప్తాను. చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. ఫస్ట్ 2 వీక్స్ గేమ్స్ బాగున్నాయి గేమ్స్ పరంగా, కానీ యాటిట్యూడ్ లో మాత్రం భరణి కనిపించలేదు ఎవరికి. నాన్నెందుకో వెనకబడ్డాడు, నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. ఎవరికి నేను పెద్దోడిని కాబట్టి నేను ఇలాగే ఉండాలి, లేకపోతే బాగోదు, రేలంగ్ మామయ్యలాగా ఉండాలి, రేలంగ్ మామయ్యలాగా ఉండాలి. నేను అందరూ దాన్ని మీరు ఎందుకు ఇది నాకు మైనస్ అవుతుంది అని అనుకోలేకపోయారు? గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. అటు నుంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండానే వాళ్ళు ఏదైతే హెల్ప్ అడిగినా సరే, ఎఫెక్షన్ కానీ కేరింగ్ అని కోరుకున్నారో అది జెన్యూన్ గానే చేసుకుంటూ వచ్చాను. చింతకాయలు సిన్సియర్ రా. ఇప్పుడు రాము ఉన్నాడు, రాముకు ముందు రోజు నేను మాట ఇచ్చి నెక్స్ట్ డే నేను తనకి కెప్టెన్ చేయడానికి నేనే దిగాను, టాస్క్ లో నేనే దిగిపించాను. అంటే వెనకడుగు వెయ్యడం, మడం తిప్పడం మా వంశంలోనే లేదురా. పర్టికులర్ గా వీళ్ళిద్దరి దగ్గర అయితే నేను ఆగిపోలేదు. ఆగిపోకపోతే ఇవాళ బయటికి రారు. ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. ఆ బాండేజెస్ ఏదైతే ఆ వలలో ఇరుక్కున్నారో అక్కడ భరణి ఆటని కమ్మేసేసింది కంప్లీట్ గా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి ఎంటర్ అయ్యారో వాళ్ళు చాలా పర్టికులర్ గా చెప్పారు. వాళ్ళు ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో పెట్టినా దీంట్లో ఇరుక్కున్నారు. అప్పుడైనా మారలేదు మీరు? ఇండైరెక్ట్ గా వీళ్ళకి ఏదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు. ఇంకోటి కూడా ఏమన్నారు తెలుసా మీరు? నేను చెప్తానండి. ఎప్పుడైతే దివ్య వచ్చి చెప్పిన తర్వాత మైకం ఇంకా ఎక్కువైపోయి అదేంటి సార్ అలా మాట్లాడతారు? 4th వీక్ వచ్చేసరికి మీకేం ఫీలింగ్ అంటే, ఒకటి గమనించావా, నన్ను అన్న ప్రతి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బలుపా? అహంకారమా? ఏం కళ్ళు నెత్తుకొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఇది అన్నారు మీరు, ఇది కమ్మేసింది మిమ్మల్ని. కాదు, అసలు మీకు వాళ్ళు వెళ్ళటానికి సంబంధమే లేదు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. భరణి నన్ను మాటలంటే బయట ఊరుకుంటాడా? బయట ఊరుకుంటాడండి. మిమ్మల్ని సూటిగా దొంగ తిరుగుడొద్దు, డైరెక్ట్ నేను నిలబడాల్సిన చోట మాట్లాడాల్సిన చోట చాలా గట్టిగానే మాట్లాడాను అండి. మీరు చూడండి నా వాయిస్ ఎక్కడ కనిపించలేదు. సరే ప్రతి ఒక్కళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసిందంటే 5, 6, 4, 3, 2, 1 వస్తాడు అనేది ఆడియన్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకం. నమ్మకాన్ని ఒమ్ము చేసావురా రే పులయా. అంటే నాకు ఇమాన్యుల్కి ఒక తెలియని బాండ్. అంటే ఇమాన్యుల్ నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఒక డీప్ అండర్స్టాండింగ్. అతను ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. తను ఒక మాటలో ఏమన్నాడంటే, హౌస్ లో తను ఓపెన్ గా ఈ హౌస్ లో 100% ఎవరు నేను నమ్ముతానంటే నిన్న నమ్ముతానన్నా అని చెప్పాను. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. గుడ్. అది నేను నిజంగా నమ్మాను తను చెప్పిన మాట. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. అర్ధరాత్రి నిద్రలో ఉన్నప్పుడు లేపి అది మనల్ని వాళ్ళ బయటకు నెట్టేశాడు కదా. అవును, అదే నమ్మేనరా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? కానీ ఒక విషయం అండి, ఇంత చేసిన మీకు మరి ఈ రోజున పవరస్త్ర వాడాల్సి వచ్చేసరికి మీకెందుకు వాడలేదు ఇమాన్యుల్? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తే నా కొడక నువ్వు రే. సరైన గేమ్ చూపించాలంటే పక్కన ఇమాన్యుల్ అంటే వాళ్ళు అదే జరిగిందిగా. ఈరోజు అదే జరిగింది. ఇమాన్యుల్ స్మార్ట్ మూవ్ ప్లే చేశాడు. అంతేనంటారా? దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. నాకైతే బట్ అది కూడా నేను చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాను. ఆఫ్ కోర్స్ తప్పదు మనకి. అది నేను ఈ టాస్క్ లో కానీ ఎక్కడ కూడా వీళ్ళని సపోర్ట్ చేయకుండా నా గేమ్ నేను ఆడదాం అని నేను డెసిషన్ తీసుకునే ప్రాసెస్ లో జరగాల్సింది జరిగిపోయింది. డ్యామేజ్ అయిపోయింది. తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇంకొక క్వశ్చన్ నాకేముందంటే, దివ్య రీతుతో మాట్లాడితే మీకేంటి ప్రాబ్లం? అది వాళ్ళిద్దరు పర్సనల్ కదా. నీకెందుకురా ఆడి గొడవ? నీకెందుకు? నాకు కావాలరా, నాకే కావాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.